హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. ఈ పాలక్ పన్నీర్ అనేది రోటీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి, దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పాలక్ పన్నీర్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కట్ట వరకు పాలకూరని తీసుకోండి. దానిలోకి వాటర్ని వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఇలా ఆకుకూరల్ని ఎప్పుడైనా సాల్ట్ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న పాలకూరని ఇలా కాడలతో సహా వేయండి. ఇలా కాడలతో వేస్తే పాలక్ పన్నీర్ అనేది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా పాలకూరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలకూరని బాగా మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరలో వాటర్ అదంతా పోయి పాలకూర పూర్తిగా మగ్గేంత వరకు దీనిని మగ్గనిచ్చండి. ఈ పాలక్ పన్నీర్ అనేది ఈ స్టైల్లో చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా పాలకూరని ఈ స్టైల్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. చూడండి, ఈ పాలకూర అంతా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మరికొద్దిసేపు ఈ పాలకూరని బాగా మగ్గనివ్వండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ పాలకూరని బాగా మగ్గనివ్వండి. పాలకూర అంతా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఈ పాలకూర పన్నీర్ అనేది రైస్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 ఆనియన్స్, అలాగే 2 టొమాటోలు, అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. అలాగే టొమాటోల్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఈ పాలక్ పన్నీర్లో టొమాటో అలాగే ఆనియన్ ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇవి వేయడం వల్ల పాలక్ పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వీటన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ పాలక్ పన్నీర్ కర్రీ అనేది రోటీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు. ఇలా బరకగా చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేస్తే కనుక పాలక్ పన్నీర్ అనేది ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి ఉన్న పాలకూరను కూడా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ పాలక్ పన్నీర్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇది జీలకర్ర వేయడం వల్ల ఈ పన్నీర్ కర్రీకి సూపర్ టేస్ట్, అలాగే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ అలాగే టొమాటో పేస్ట్ని ఈ విధంగా వేసుకొని ఈ టొమాటోలో నీరు అదంతా పోయి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ టొమాటో పేస్ట్ని బాగా మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టొమాటో పేస్ట్ అనేది ఇలా వాటర్ అదంతా పోయి దగ్గరికి వచ్చేంత వరకు బాగా మగ్గనించండి. ఇలా చేస్తే కనుక పాలక్ పన్నీర్ని ఎవరైనా ఇష్టపడతారు.
చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ పాలక్ పన్నీర్ అనేది ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ పాలక్ పన్నీర్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసేలాగా బాగా కలపండి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ అనేది కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండేట్లుగా చూసుకోండి. చూడండి, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి దీనిలో మరికొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కొద్దిసేపు ఉడికించండి. ఇలా కొద్దిసేపు గ్రేవీ అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారం అనేది 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా కలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు సాల్ట్ అలాగే కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ అలాగే కారం అనేది తగ్గితే ఈ టైంలో మరికొద్దిగా సాల్ట్ అలాగే కారంని యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ అలాగే కారం అనేది చాలా తక్కువైంది. ఈ ప్లేస్లో నేను కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోండి. ఈ విధంగా పన్నీర్ని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కావాలంటే సైజ్ కొంచెం తక్కువగా చేసుకొనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని గ్రేవీ అంతా ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. పన్నీర్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిసేపు ఉంచేసి గ్రేవీ అనేది ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ పన్నీర్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లే. దీనిని రోటీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.